శ్రీమాత్రే నమః. సద్గురు జ్యోతిషాలయం వారి యొక్క అక్టోబర్ నెల పూర్తి రాశి ఫలితాలని ద్వాదశ రాశులకి మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. ఈ జ్యోతిషాస్త్రం అనేది పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే కానీ జ్యోతిషం జీవితం కాదు. బాగా గుర్తుపెట్టుకోండి. మీరు మిమ్మల్ని నమ్మండి, మీ కులదైవాన్ని నమ్మండి, మీ ఇష్టదైవాన్ని నమ్మండి. మీరు చేస్తున్న వృత్తి వ్యాపారానికి న్యాయంగా ఉండండి. తప్పకుండా మీ రాశి ఫలితాలు అద్భుతంగా ఉంటుంది. సకల దేవతలు మీకు అనుగ్రహిస్తారు. ఇంకా కొంతమంది లేదండి, కొంచెం మానసికంగా మేము ఒత్తిడిగా ఉన్నాము అనుకున్న వాళ్ళు మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి సద్గురువులను సంప్రదించి మీ యొక్క జ్యోతిష్యాన్ని తెలుసుకోండి. లేదా మా ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నారా, దయచేసి చెప్తున్నారా, అర్ధరాత్రి కాల్ చేయడం మానేయండి. 21 వయసు లోపు ఉన్న వాళ్ళు అడగకండి. 60 వయసు ఉన్న పెద్దవాళ్ళు దయచేసి, మీరు అందరూ 60 సంవత్సరాలు పొందినవారు కాబట్టి అసలు అడగకండి. ఇల్లీగల్ అఫైర్స్ వద్దు, ఆర్థికమైనటువంటి సమస్యలు వద్దు, విద్యార్థులు అసలు చేయకండి. ఎవరు తెలుసుకోవాలి, నాకు వివాహం కావాలి, నాకు వ్యాపారం బాగుందా, ఉద్యోగం బాగుందా, నా కుటుంబం బాగుందా, ఇలాంటి ప్రశ్నలు అడగండి. ఈ నెల అక్టోబర్ నెలలో ఎలా ఉందో ఒక్కొక్కటిగా మనం చూసుకుంటూ వెళ్తాం. జ్యోతిష్ శాస్త్రరీత్యా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాలకు జన్మించిన మీరు తులారాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఈ అక్టోబర్ నెలలో మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే, మీకు ముందుగా విజయదశమి శుభాకాంక్షలు మరియు దీపావళి శుభాకాంక్షలు మనం తెలుపుకుంటున్నాము. ఈ రాశికి కాస్త మధ్యస్థంగా ఉంటుంది. తులారాశి వారు లీగల్ గా ఎదురు చూస్తున్నటువంటి, ఫేస్ చేస్తున్నటువంటి సమస్యల్లో కాస్త ఉపశమనం కలిగే అవకాశం ఉన్నాయి. కొన్ని ఏళ్ళుగా మీరు ఏదో ఒక ఇబ్బంది, ఫస్ట్ కోర్టు కేసులు కానీ, లేదా లీగల్ ఇష్యూస్ కానీ, ఫైనాన్షియల్ ఇష్యూస్ కానీ, ఈ నెల మీకు 15 లోపు కాస్త ఒక కొలిక్కి వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. ఎలా ఉంటుంది తులారాశి మిత్రులకి? బుధుడు 10వ ఇంటికి, 5వ ఇంట్లో శని తిరోగమనంలో, 11వ ఇంట్లో సూర్యుడు, కుజుడు ఈ నెల మొత్తం 9వ ఇంట్లో నిలుస్తాడు. 12వ ఇంట్లో రాహు మరి కేతు ప్రభావం ఉంటుంది. బృహస్పతి 8వ ఇంట్లో ఉన్నాడు. ఉద్యోగం జీతభత్యాలు పెరగడానికి, వృత్తి వ్యాపారాలు రాబడి పెరగడానికి అవకాశం ఉంది. మాసం ప్రారంభంలో చేతిలో డబ్బు నిలవని పరిస్థితి ఏర్పడుతుంది. మాస ద్వితీయంలో వైద్య ఖర్చులు కూడా చాలా పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఆస్తి వ్యవహారాల్లో రాజీ మార్గం పరిష్కరించుకోండి. రాజీ ద్వారానే ఈ నెల మీరు ఏదైనా సాధించగలరు. కాంప్రమైజ్ మనం ఇలాగే చేసుకోవాలి. ఆస్తి వ్యవహారాల్లో మాత్రం కొన్ని ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారో, ఆర్థిక లావాదేవీలు సజావుగా జరుగుతాయి. నిరుద్యోగులకి మాస ప్రారంభంలో అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగంలో సెలెక్ట్ అవుతారు. ఉద్యోగంలో ఎప్పుడు జాయిన్ అవ్వాలో తెలియని జాయినింగ్ లెటర్ కోసం అలా కూర్చొని ఉంటారు. నవంబర్ వరకు వెయిట్ చేయండి, వస్తాయి. మీరు గొప్పగా ఉండబోతున్నారు, చాలా గొప్పగా ఉండబోతున్నారు. తులారాశి మిత్రులారా, నవంబర్ నుంచి మిమ్మల్ని ఎవరు పట్టలేరు కాబట్టి ఈ అక్టోబర్ కాస్త ఓపిక పట్టండి. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతుంది. గౌరవ మర్యాదలు పోగొట్టుకున్న చోట మీరు గౌరవ మర్యాదలు తెచ్చుకుంటారు. మంచి సమాజంలో గొప్ప వాళ్ళ పరిచయాలు పెరుగుతాయి. ధన ప్రవాహం గణనీయంగా పెరుగుతుంది. కుటుంబంలో సంతోషం, ఉత్సాహం పెరుగుతుంది. భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. ఇల్లు లేదా ప్లాట్ లేదా ఫ్లాట్స్ ఏమైనా కొనుక్కునే అవకాశాలు, లేదా ఉన్న ఇంటిని వాస్తుపరంగా రిపేర్ చేసుకొని బాగుపరుచుకునే అవకాశం ఉన్నాయి. శత్రువులు వేధింపు కాస్త తగ్గుతుంది, ఆగిపోతుంది కూడా. పరోక్షంగా కూడా లాభం పొందుతారు. ఖరీదైన నగలు వస్తువులు కొనకండి. 10 మందికి నజరులో పడతారు, జాగ్రత్త. మాస ద్వితీయంలో ఇంట్లో వస్తువులు దొంగలించబడవచ్చు, లేదా మీ యొక్క దస్తావేజులు దొంగలించబడవచ్చు, లేదా మీకు ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి. కార్యాలయంలో కాస్త ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. సమాజంలో కూడా కాస్త ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్త. పదోన్నతి కోసం ప్రార్థన చేస్తున్నటువంటి ఉద్యోగస్తులకి మాస ద్వితీయంలో అది కొంచెం ఆటంకం వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇంకొక రకంగా చెప్పాలంటే ఉద్యోగం మిస్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి మాస ద్వితీయంలో తులారాశి వారికి. జాగ్రత్త. తర్వాత నవంబర్ నుంచి మళ్ళీ పొందుతాం, కానీ ఇప్పుడైతే ఇబ్బంది ఉంటుందని కూడా చెప్పచ్చు. ప్రభుత్వం నుంచి ఆశించినటువంటి లైసెన్సులు, ఏదైనా పర్మిషన్స్, ఇవన్నీ కూడాను కాస్త పోస్ట్పోన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. మీ వ్యాపారాన్ని విస్తరించాలి అనుకున్న వాళ్ళకి మాస ప్రారంభంలో మంచిది, కానీ మాస ద్వితీయంలో స్టాప్. దాన్ని ఏం చేయకండి. స్త్రీలకి ఇది ఒక మంచి సమయం. ఉద్యోగం చేసే వాళ్ళకి, ఎంటర్ప్రెనర్ గా ఉన్న వాళ్ళకి ఇది ఒక మంచి సమయం చెప్పి, క్రీడాకారులకి, సాహసోపేతమైనటువంటి క్రీడలు చేసుకునే వారికి ఇది ఒక మంచి అవకాశం చెప్పచ్చు. వైద్యపరంగా అప్రమత్తంగా ఉండాలి. డ్రైవింగ్ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏ విధమైనటువంటి మానసిక ఒత్తిడికి వెళ్ళకండి. రిలాక్స్ గా ఉండండి. ఏది జరిగినా భగవంతుడు, నాకేం భయం, నా భగవంతుడు కదా నా గురించి అనుక్షణం భయం అని చెప్పేసి స్వామివారు చూసుకుంటారని చెప్పేసి స్వామివారి మీద భారం వేయండి. మీ ప్రయత్నం చేయండి. భారం వేసేసి గాల్లో దీపం పెడితే భారం అనకూడదు. మీ ప్రయత్నం చేస్తూ స్వామివారిని అడగాలి. మాసం చివర
ఇతరుల యొక్క వ్యవహారంలో జోక్యం చేయకండి, అనవసరమైనటువంటి సంతకాలు పెట్టకండి. ఏంటి తులారాశి వారికి ఇలా చెప్తున్నాము అని అంటే వాస్తవానికి అలాగే ఉంది. ఈ నెలంతా కూడా మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత జాగ్రత్తగా ఉండి గం గణపతి నమః సైలెంట్. నాకే చెప్పడానికి బాధ అనిపిస్తుంది కానీ తప్పదు, ఉన్నదే కదా చెప్పాలి. గోచార స్థితి ప్రకారమే చెప్తున్నాను, మీ వ్యక్తిగత జాతకం కాదు ఇది. గోచార ప్రకారంగా మీ జాతకానికి 40% మాత్రమే ఇది వస్తుంది. సంపూర్ణ జాతకం మీ యొక్క జాతకం చూస్తే కానీ చెప్పలేము. రాజకీయ నాయకులకి ఇది గడ్డు కాలం, జాగ్రత్త. ప్రజాక్షేత్రంలో మంచి పేరు తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయండి. షేర్ మార్కెట్ ముట్టుకోకండి. మీడియా రంగం వారికి అనవసరమైనటువంటి నిందలు వస్తుంటాయి, జాగ్రత్తగా ఉండండి. వివాహం కాని వారికి కాస్త పోస్ట్పోన్ చెప్పచ్చు. అదృష్టం రోజులు ఈ నెలలో ఏదైనా ఉందా కనీసం ఇందులో అంటే 3, 6, 9, 12, 15 ఇలా 3 రోజులకు ఒకసారి మంచి రోజులు వస్తుందని చెప్పచ్చు. చంద్రాష్టమం చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి సమయం. ఆల్రెడీ బాగలేదు టైము, ఇంకా ఈ యొక్క చంద్రాష్టమం వేరే వస్తుంది. 22/9/2024 6 గంటల 9 నిమిషాల నుండి 24/9/2024 9 గంటల 55 నిమిషాలు ఉదయం వరకు చంద్రాష్టమం ఉంది. ఈ 2.5 రోజులు జాగ్రత్త 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 జాగ్రత్త. ఏం చేస్తే బాగుంటుంది? ఒక చండీ హోమం చేయండి, సప్తశతి చండీ హోమం చేయండి, దక్షిణామూర్తి ఆరాధన చేయండి, గణపతి హోమం చేయండి, ఆదివారాల్లో సూర్యుని ప్రార్థన చేయండి. మళ్ళీ చెప్తున్నాను, మీ యొక్క గురువుని సంప్రదించి మీ యొక్క జాతక దోషం ఏమైనా ఉందా, పరిహారం ఏమైనా ఉందా అని తెలుసుకోండి. కరుంగాలి అతి శక్తివంతమైనటువంటి కరుంగాలి మాలను ధరించండి. ఏది చేయకపోయినా మీ ఇష్టదైవాన్ని ఇలా ప్రార్థన చేసుకుని, స్వామి నాకేం జరుగుతుందో నాకే తెలియదు, నా జీవితాన్ని నీ చేతిలో పెట్టేశాను, నా జీవితాన్ని మీరు నడిపించని మీ ఇష్టదైవం, మీ కులదైవం, మీ ఇష్టదైవాన్ని ప్రార్థన చేసుకోండి. దైవానుగ్రహం మీకు సంపూర్ణంగా కావాలి, దైవానుగ్రహమే మీకు సంపూర్ణంగా కావాలి. ఇంకనూ మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకున్నవారు ఈ కింది నెంబర్కి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి. బృహస్పతి నవంబర్ నెలలో 28వ తారీఖున మధ్యాహ్నం 1:10 రోహిణి నక్షత్రంలో ప్రవేశిస్తున్నారు. ఇది 3 రాసుల వారికి చాలా అనుకూలమైనటువంటి కారంగా మారుతుంది. వాళ్ళకి ఎలా ఉంటుందంటే వ్యాపారంలో లాభాలు, ఉద్యోగంలో విశిష్టత, వివాహం కాని వారికి వివాహం, ఉద్యోగం కాని వారికి ఉద్యోగం, ప్రేమ వివాహాలు జరిపించుకునే వారికి ఇది చాలా మంచి సమయంగా మారుతుంది. ఈ బృహస్పతి సంచారం జ్యోతిష్ శాస్త్ర ప్రకారం నవగ్రహాల్లో శుభగ్రహమైనటువంటి గ్రహం ఏదైనా వర్ణించబడిందంటే అది బృహస్పతి గ్రహం. దేవగురు బృహస్పతి భావిస్తుంటారు. అందుకే ఏమంటారు, గురు చూసిన కోటి లాభం అంటారు. గురుగ్రహం రాశి మార్పుతో పాటు నక్షత్ర సంచారం కూడా కీలకంగా ఉండబోతుంది. వృషభ రాశిలో బృహస్పతి సంచారం చేస్తున్నారు. ఈ నక్షత్రంలో బృహస్పతి రాక అన్ని రాసుల వారి జీవితాల్లో ఏదో రకమైనటువంటి మేలుని కొంతవరకు చేసే అవకాశాలు ఉన్నాయి. అయితే కొన్ని రాసుల వారి కాలంలో భారీ లాభాలు పొందే అవకాశం ఉంది. రోహిణి నక్షత్రంలో బృహస్పతి సంచారం ఏ రాశులకు మేలు చేస్తుందో అది కూడా చూద్దాం. రోహిణి నక్షత్రం, ఈ యొక్క రోహిణి నక్షత్రం ఏంటి? కేతు రోహిణి నక్షత్రానికి అధిపతి. ఇది ఎద్దుల బండి లేదా రథం వలె కనిపిస్తూ ఉంటుంది. ఈ నక్షత్రంలో జన్మించిన వ్యక్తులు చాలా సన్నగా, ఆకర్షణీయంగా, అందమైన కళ్ళు, మనోహరమైనటువంటి చిరునవ్వు కూడా కలిగి ఉంటారు. ఇందులో ప్రత్యేకించి చెప్పాలంటే కొంతమంది సెలబ్రిటీస్ కూడా చాలా మంది రోహిణి నక్షత్రంలో వృషభ రాశిలో ఉన్న వాళ్ళుగా ఉంటారు. కావాలంటే మీరు నోటీస్ చేసి చూడండి, ఇంచుమించుగా ఉంటారు. ప్రకృతి పట్ల చాలా ప్రేమను కలిగి ఉంటారు. ఇతరులతో చాలా వినయంగా, మర్యాదగా ప్రవర్తిస్తారు. అలంకారం, తనను తాను ఎక్కువ అలంకారం చేసుకునే ఒక రాశి ఏదైనా ఉందంటే అది వృషభ రాశి. వీళ్ళకి ఫోటో లేకపోతే వీడియో లేకపోతే ప్రచారం, ఇవన్నీ చాలా కావాలంటే మీడియా వాళ్ళు కూడా చూడండి, చాలా వరకు ఈ వృషభ రాశి వారు ఎక్కువ ఉండడానికి ప్రయత్నం ఉంటుంది. మరి చాలా మంది దగ్గర మర్యాదగా ప్రవర్తిస్తారు. ముక్కుసూటి మనస్తత్వం కలిగిన వారుగా ఉంటారు. ఎక్కువ ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఓకే, లాభపడుతున్నటువంటి రాశులు ఎవరెవరు అని చూస్తే వృషభ రాశి మొదటి స్థానంలో ఉంది. బృహస్పతి నక్షత్ర మార్పు వృషభ రాశి వారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. కొత్త ఆదాయ వనరులు ఏర్పడతాయి. జీవితంలో అనేక రంగాల్లో విజయం సాధిస్తారు. కృషి, పట్టుదల, తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటారు. ప్రభుత్వం నుంచి అవార్డు పొందే అవకాశాలు లేదా మీరు చేసినటువంటి దీనికి పెద్ద పెద్ద ప్రశంసలు పొందే అవకాశాలు ఉంటాయి. పెట్టిన పెట్టుబడులు మల్టిపుల్ గా ప్రోగ్రెస్ అయ్యే ఎదిగే అవకాశాలు ఉన్నాయి. కుటుంబంతో సంతోషకరంగా గడిపే ఒక అద్భుతమైనటువంటి రాశి వారు. సమాజంలో గౌరవ మర్యాదలు, ప్రతిష్టలు పెరుగుతుంది. సమాజంలో ఉన్నత మనుషుల యొక్క
పరిచయం పెరుగుతుంది. పెండింగ్ లో ఉన్న పనులన్నీ ఈ కాలంలో పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి విపరీతంగా పుంజుకుంటుంది. జాబ్ పాట్ అని కూడా చెప్పచ్చు. దేవాలయాలకి విరాళాలు ఇచ్చేది, ఎన్జిఓస్ కార్యక్రమాలు చేసే అవకాశాలు ఈ సమయంలో చాలా ఎక్కువగా ఉంటుంది. ప్రేమ వివాహం కోసం ప్రయత్నం చేసే వాళ్ళకి ఇది ఒక మంచి సమయం అని కూడా చెప్పవచ్చు. వృషభ రాశి మిత్రులారా, గెట్ రెడీ, యువర్ జాబ్ పార్ట్ ఈస్ రెడీ. కర్కాటక రాశి మిత్రులు, మీకు కూడా ఎలాగూ ఈ యొక్క అష్టమ శని కూడా తొలగబోతుంది. బృహస్పతి సంచారం కర్కాటక రాశి వారి జీవితంలో శుభ ఫలితాలను ఇస్తుందని కూడా చెప్పచ్చు. అదృష్టం పూర్తిగా ఉంటుంది. నిలిచిపోయిన పనులన్నీ పూర్తవుతాయి. ఉన్నత విద్యను అభ్యసించడానికి కోసం మీరు విదేశాలకు ప్రయత్నం చేస్తున్నారా, మంచి యూనివర్సిటీలో ప్రయత్నం చేస్తున్నారా, మంచి స్కూల్, అన్నిటికీ కూడా ఇది ఒక అద్భుతం. విద్య అయిన తర్వాత ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నా, గెట్ రెడీ. నవంబర్ తర్వాత యోగమే మీకు అద్భుతం ఉంటుంది, చాలా అద్భుతంగా ఉంటుందని కూడా చెప్పచ్చు. నిలిచిపోయిన పనులన్నీ పూర్తి చేస్తారు. ఆదాయ స్థాయిలో వేగవంతంగా పెరుగుతారు. మీరు ఉద్యోగం చేసే వారికి, ఇంకొక చోట బదిలీ కోరుకున్న వారు, ఇంక్రిమెంట్ కోరుకున్న వారికి అంతా కూడా ఇది చాలా బాగుంటుంది. మీ ఉద్యోగం చేసే చోట మీకు ప్రశంసలు, మీకు అవార్డ్స్, రివార్డ్స్ కూడా వచ్చే అవకాశాలు గట్టిగా ఉన్నాయి. గౌరవం పెరుగుతుంది, సమాజంలో కీర్తి ప్రతిష్ట పెరుగుతుంది, ఉన్నత పదవి వస్తుంది, భార్యాభర్తల మధ్య సఖ్యత పెరుగుతుంది. సంతానం కోసం చేసే వారికి సంతానం ఆరోగ్యపరంగా చాలా ఉన్నతంగా వెళ్లే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారం చేసేవారు మీకు కస్టమర్స్ రిలేషన్షిప్ చాలా పెరుగుతుంది. ఎక్స్పాన్షన్ ఆఫ్ యువర్ బిజినెస్ కూడా బాగా ఉంది. సోదర సోదరీమణులతో అండగా నిలబడతారు. చాలా అద్భుతంగా ఉంటారండి కర్కాటక రాశి మిత్రులారా, ఈ బృహస్పతి ద్వారా విజయోస్తు. ఇంకా వృశ్చిక రాశి వారు, రోహిణి నక్షత్రంలో బృహస్పతి సంచారం వృశ్చిక రాశి వారికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. మీ జీవితంలో వెంటాడుతున్న ఒక సమస్య ఇప్పుడు తొలగిపోతుందండి. వృశ్చిక రాశి మిత్రులారా, గెట్ రెడీ. ఎన్నో రోజులుగా మానసిక ఆందోళనతో ఉన్నారు చూసారా, అవన్నీ కూడా మీకు ఇప్పుడు తీరబోతుంది. వ్యాపారంలో కష్టాలు తొలగిపోతాయి. కొత్త పంద మీకంటూ వీరు వృశ్చిక రాశి వారని చెప్పుకునేటట్టుగా సమాజంలో ఒక ఐకాన్ లాగా మీరు నిలబడబోతున్నారు. ఒక నానుడిగా ఉంటారని కూడా చెప్పచ్చు. ఊహించని విధంగా ఆర్థిక లాభాలు వస్తాయి. వ్యాపారస్తులు వివిధ ఒప్పందాలు వేసుకోండి, నూతన వ్యాపారం స్టార్ట్ చేసుకోండి, ఇండస్ట్రీస్ గా వెళ్ళండి. ఫుడ్ బిజినెస్ వీరికి విపరీతంగా కలిసి వస్తుంది, ప్రయత్నం చేయండి. లాభాలు మల్టిపుల్ గా వస్తుందని కూడా చెప్పచ్చు. ధైర్యం పెరుగుతుంది. విద్యార్థులకి యోగ కాలం, వివాహం కాని వారికి వివాహం. స్త్రీలైతే వృశ్చిక రాశిలో ఉన్నటువంటి స్త్రీలకైతే చాలా యోగం అండి. వృత్తి వ్యాపారంలో ఉన్నటువంటి ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అనుగ్రహం కూడా మీరు పొందుతారు. ఆరోగ్యమే కొంచెం జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉంది. చాలా అద్భుతమైనటువంటి యొక్క బృహస్పతి గురు చూసిన కోటి లాభం. అందులోనూ వృశ్చిక రాశి వారు చాలా మంది చూడండి గురు స్థానంలో ఉన్న వాళ్ళుగా ఉంటారు, రాజకీయ నాయకులుగా ఉంటారు, ప్రముఖులుగా ఉంటారు, టీచర్స్, ప్రొఫెసర్స్, డాక్టర్స్, వీళ్ళందరూ కూడాను అడ్వకేట్స్, వీళ్ళందరూ కూడా చూడండి ఇలాంటి వృత్తిలో ఉన్న ఎక్కువ శాతం మంది కూడాను వృశ్చిక రాశి వారుగా ఉంటారు. మీ అందరికీ కూడా ఒక అద్భుతమైనటువంటి సమయం. మీరందరూ కూడాను ఆయురారోగ్య ఐశ్వర్య భోగభాగ్యాలతో ఉండాలని అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి వారి 18 అవతారాలుగా కొలువైనటువంటి జీవశాస్త్ర జీవలింగేశ్వర స్వామి సన్నిధానంలో జీవకోన తిరుపతిలో ఉండే స్వామి వారిని ప్రార్థన చేస్తున్నాను. మీరందరూ కూడా మన దేవాలయానికి దర్శనం చేసుకోండి. విజయోస్తు.